వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు దీంట్లో ప్రధాన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద బెయిల్తో వాళ్ళు బయట కూడా ఉన్నారు. అయితే ఆ హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి రంగన్న ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె యొక్క భార్య సుశీల పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే సార్. నమస్తే అండి. సో రంగన్న, వివేక హత్య జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షి ఉన్నాడండి. అతను వాచ్మ్యాన్, అతను ప్రత్యక్ష సాక్షుల్లో అతను కూడా ఉన్నాడు. ఆల్రెడీ ఇంకొంతమంది సాక్షులు చనిపోయారు. చనిపోయిన జాబితాలో ఇతను నెంబర్ 4. ఓకే. రంగన్నది. జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఒక ఆయన ఉన్నాడు, అభిషేక్ రెడ్డి అని, వారు కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలోనే. గంగాధర్ రెడ్డి అని ఇంకొక సాక్షి ఉన్నాడు, ఆయన చనిపోయాడు. శ్రీనివాస్ రెడ్డి అని ఇంకో సాక్షి ఉన్నారు, వారు చనిపోయారు. వీళ్ళందరికీ సహజ మరణమేనా సార్? ఈ సాక్షులందరూ చనిపోవటం ఏమిటి అనేది ఇప్పుడు ఒక స్టోరీ కింద డెవలప్ అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రంగన్న మరణం అనుమానాస్పద మరణంగా ఇప్పుడు సుశీలమ్మ గారు వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేశారు. ఉస్లయ్య అని ఒక సిఐని దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ప్రభుత్వం పురమాయించింది. వారి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అనేది చూడాలా, ఇది విషయం. అయితే అతను చనిపోయినప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త ఏంటంటే అతను శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు ఉన్నాయి ఆయనకి. దానికి సంబంధించి సఫర్ అవుతున్నాడు. ఆయన సఫర్ అవుతున్న సందర్భంలోనే కింద పడ్డాడు. కింద పడిన తర్వాత కొన్ని గాయాలైన ఆ సందర్భంగా రిమ్స్కి తరలించారు ఆయన్ని. హాస్పిటల్లోనే మరణించాడు అనేది మొదట వినిపించింది. అయితే ఇప్పుడు ఈవిడేమో ఎవరో వెళ్ళారు మాకు తెలియకుండా, అందువలన జరిగి ఉండొచ్చు అనేది ఈవిడ, ఇది సహజ మరణం కాదని ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇవ్వటం అంటేనే ఉద్దేశం అది. అయితే ఈ కంప్లైంట్ ఇవ్వటము ఇదంతా అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ బయటకు వచ్చిందేమో ఆయన ప్రాబ్లమాటిక్గా ఉంది ఆయన హెల్త్ అని. 70 ఏళ్ల వయసు ఆయనకి. 70 ఏళ్ల వయసు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది సహజ మరణంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నటువంటి అసహజ మరణము అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం పోలీసుల వైపు నుంచి కూడా కాన్షియస్గా సీరియస్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే మిగిలిన ఇప్పుడు సాక్షులుగా పెట్టిన వాళ్ళ వయసు రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాల రీత్యా కావచ్చు, చనిపోయి ఉండదు. చాలా కాలం అయింది, ఇన్సిడెంట్ జరిగి చాలా కాలం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. మధ్యలో 5 సంవత్సరాలు వారి పరిపాలన నడిచింది జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు ఎన్నికలకి ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. 2019 ఎన్నికల కంటే ముందు జరిగిన ఇన్సిడెంట్. అక్కడి నుంచి ఇప్పుడు జరుగుతోంది. అంటే దాదాపు 6-7 ఏళ్ల క్రితం కథ ఇది. ఈ 6-7 ఏళ్లలో వీళ్ళ ఆరోగ్యాలు రకరకాలుగా మారి ఉండొచ్చు. కాబట్టి ఇవి ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి అనే దాని మీద ఒక స్టోరీ ఇంట్రెస్టింగే. కానీ రెండోది, ఆల్రెడీ దీనిలో ఇందాక నిందితులు అరెస్ట్ అయ్యారు అని అన్నారు, కానీ నిందితులు అరెస్ట్ కాలేదు. ఇంకా ప్రధాన నిందితులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అనుమానితులను మాత్రమే అరెస్ట్ చేశారు. అనుమానితుల్లో కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రకరకాల ప్రసార మాధ్యమాల్లో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేశారు. అంటే సూచనప్రాయంగా, అంటే అప్రూవర్లుగా మారిపోయినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా 2 మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాయి. అవినాష్ రెడ్డిని కావచ్చు, వైఎస్ భారతి గారిని కావచ్చు, టార్గెట్ చేస్తూ వీళ్ళ వాంగ్మూలాలన్నీ నడిచినాయి. వాళ్ళ వాంగ్మూలాలు మాత్రమే కాదు, వాళ్ళు బయటకు వచ్చి వివిధ ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. దస్తగిరి కావచ్చు, మరొకరు కావచ్చు, ఇలా ఉన్నారు. వీళ్ళందరూ ఏమీ రెస్ట్రిక్టెడ్గా ఏం లేదు. కేసు అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటి విచక్షణతో కూడా సంబంధం లేకుండా చాలా విషయాలు మాట్లాడారు. ఈ మాట్లాడటం వెనకాల ఒక కాన్స్పిరసీ ఉందనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. వీళ్ళందరికీ ఒక భరోసా కల్పించారు, మేము ఉన్నాం, మీరు మాట్లాడండి, ఏం పర్లేదని చెప్పి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ తెగబడి మాట్లాడుతున్నారు అని. ఈ తెగబడి మాట్లాడుతున్నారు అంటున్న వాళ్ళందరూ ఉన్నారు. అందులో కూడా 1-2 శాల్తీలు వెళ్ళిపోయినాయి, కానీ ఉన్నారు. వీళ్ళు ఉంటారా ఉండరా అనేది ఒక డౌట్. ఆ డౌట్ టీడీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మేబీ ఏదన్నా ఇప్పుడు అక్కడ జరిగిన క్రైము, ఆయన చనిపోవడం అనేది వాస్తవం, అది కుటుంబ తగాదాల వల్లనే జరిగి ఉండొచ్చు. దాన్ని ప్రాపర్గా ఎందుకు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అధికారం వచ్చి ఇంతకాలం అయింది, ఎందుకు తాత్సారం జరుగుతోంది ఇప్పటికీ?
ఇంకా ఎందుకు నానుస్తున్నారు, 9 నెలలు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో సక్రమంగా జరగలేదు అని చెప్పి గొడవ చేశారు. ఎందుకు జరగలేదంటే వారి కుటుంబం తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో అన్నారు. ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి వివేకం అనే పేరుతో ఒక సినిమా కూడా తీశారు, అది యూట్యూబ్లో ఉంది. దానిలో ఎవరైతే నిందితులు అని బయట చెప్తున్నారు, ఇంకా అరెస్ట్ కాలేదు వాళ్ళు. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అంతిమ లబ్ధిదారులో ఆ లబ్ధిదారుల్ని ప్రొజెక్ట్ చేశారు. అందులో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీశారు. ఆయన కూతురు అల్లుడే ప్రధానమైనటువంటి అనుమానితులు అనేది వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఏది సునీత గారి భర్త, వాళ్ళిద్దరి మీద, ఆయన పేరు కూడా రాజశేఖర రెడ్డి, వాళ్ళిద్దరు మీద ఒక అనుమానం అట్నుంచి బిల్డ్ చేశారు. ఇట్నుంచి బిల్డ్ చేసినటువంటి అనుమానం వైఎస్ భారతి, అవినాష్ రెడ్డి, అండర్ కరెంట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా అనే సూచనప్రాయంగా వాళ్ళ కథనాలు నడిచినాయి. సో వీళ్ళు కూడా అరెస్ట్ అయితే అప్పుడు ఆ కేసుకు సంబంధించిన ముగింపు. ఇప్పటి వరకు కుటుంబంలోంచి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళలేదు. ఈ బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించి ఆయనతో అటాచ్ అయ్యి ట్రావెల్ అయినటువంటి వాళ్ళని, అవినాష్ అనే వ్యక్తిని మాత్రం విచారణకు తీసుకెళ్లారు అంతవరకే. ఏమి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడమో లేకపోతే మరొకటో జరగలేదు కదా. ఆయన ఎంపీగా ఉన్నాడప్పుడు ఆయన తొలి దశలో ఏమి సహకరించలేదు విచారణకి. అసలు ఆయన్ని అక్కడి నుంచి తరలించడమే వాళ్ళ వల్ల కాలేదు, సిబిఐ వలన. వాళ్ళ ప్రభుత్వం పాలనలో ఉంది అప్పుడు. ఆ తర్వాత ప్రాథమికంగా పిలిచి కొన్ని విషయాలు అడిగారు తప్ప అదేమి బీభత్సమైన ఆయన ఏదో ప్యాంపర్ చేసే పద్ధతిలో జరగలేదు. సో వారిలాగానే వారు ఉన్నారు. భారతి గారిని తీసుకెళ్ళలేదు ఇప్పటిదాకా. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నటువంటి ఆవిడని తీసుకెళ్ళలేదు. అలాగే ఇంకా చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తున్నటువంటి వాళ్ళని ఎవరిని ఇంట్రాగేట్ చేయలేదు. అలాగే అక్కడ అల్లుడిని కూతుర్ని కూడా ఇంట్రాగేషన్ చేయలే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రోజుల్లో కూడా వాళ్ళని ఏం టచ్ చేయలే. అనుమానాలు మాత్రం స్ప్రెడ్ చేశారు. దీని చుట్టూ చాలామంది అనుమానితులు ఉన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే గొడవ జరుగుతోంది. ఆయనకు ఒక సెకండ్ వైఫ్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆవిడ హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ ముస్లిం, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆవిడకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆస్తి అతనికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు చేశారనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కథ. అవును, అలా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కథలో కూడా అంతిమ లబ్ధిదారులు వాళ్ళు. ఏది పొలిటికల్గా కూడా ఇతన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆ ఏరియాని మన కట్టుబాటులో ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో వాంటెడ్గానే వాళ్ళు వివేకాన్ని అడ్డు తొలగించుకున్నారు అవినాష్ రెడ్డి అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణలన్నీ ప్రూవ్ కావాలి. ప్రూవ్ అయిన తర్వాత కదా వాళ్ళు నిందితులు అనేది. కనీసం ముందు పోలీసులు వాళ్ళని కస్టడీలో పెట్టైనా చేయాలి కదా. వాళ్ళు బయట ఉన్నారు. బయట ఎందుకు ఉంచుతారు నిందితులు? ఒక ఆరోపణ పడిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అతను నేరం చేశాడని కన్ఫర్మ్ అయ్యి కాదు. ఎందుకు తీసుకెళ్తున్నారంటే అతని మీద ఆరోపణ ఉంది, అతన్ని లోపల పెడితే బయట ఉండి సాక్ష్యాలను మేనేజ్ చేయకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో లోపల పెడతారు. ట్రయల్ జరిగాక జడ్జి గారు నిర్ధారించిన తర్వాత మాత్రమే వాడు నేరస్తుడు అవుతాడు. అప్పటి వరకు అనుమానితుడే ఎవరైనా కానీ. అయితే ఈ అనుమానితులు బయట ఉండటం సబబా? ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అందరినీ లోపల పెట్టి విచారించి అందులో ఎవరు నేరం చేశారో నిర్ధారించి వారికి శిక్షలు వేసి మిగిలిన వాళ్ళని వదిలేయచ్చు కదా. మహాత్మా గాంధీ గారి కేసులో కూడా, ఆయన హత్య కేసులో చాలామందిని అరెస్ట్ చేశారు. ఒక 15 మందిని లోపల వేశారు ముందు ఆ కేసులో. వేసిన తర్వాత ఫైనల్గా శిక్షలు పడింది. ఉరి శిక్షలు 2 పడ్డాయి, 4 5 లైఫ్లు పడ్డాయి. మిగిలిన వాళ్ళందరూ వీర సావర్కర్తో సహా అందరూ బయటకు వచ్చేసారు. అలాగే చేయాలి కదా ఎవరైనా. వీళ్ళ మీద అనుమానాలు రోడ్డు మీద మాట్లాడుకున్నారుగా, అవినాష్ మీద, భారతి గారి మీద, తర్వాత అటువైపు రాజశేఖర రెడ్డి మీద, తర్వాత సునీత గారి మీద, వీళ్ళందరి మీద అనుమానాలు ప్రపంచం రోడ్డు మీద మాట్లాడుకుంది కదా. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి లోపల పెట్టాలి కదా. ప్రధాన నిందితులు వీళ్ళే అయి ఉండే అవకాశం ఉంది కదా. అంతిమ లబ్ధిదారులు మధ్యలో పట్కారులాగాను స్క్రూ డ్రైవర్లాగాను పనిచేసిన వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టి వీళ్ళని విచారణ పేరుతో అలా తడిమి వదిలిపెట్టడం ఏం పద్ధతి అనే ఒక న్యూట్రల్ స్టాండ్ కూడా ఉంది అక్కడ కడప ఏరియాలో. సో వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ ఉస్లయ్యో ఎవరినో పట్టారు అక్కడ సిఐని. వారు ఈ దర్యాప్తు చేసి తన రంగన్న మరణంలో బయట వారి ప్రమేయం ఏవైనా ఉందా అనేది ఒకటి తేలాలి. ఆల్రెడీ చనిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి వాళ్ళ మరణాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి, పోనీ వాటిలో ఏదైనా
ప్రూవ్ అయిందా వాళ్ళు హత్యలకు గురయ్యారు, చంపేశారు, వాంటెడ్గా జరిగిందని? ఉమ్, అది పోలీసుల బాధ్యత కదా. బయట స్పెక్యులేషన్స్ 100 మాట్లాడుతున్నారు దీని మీద. ఇంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు బయట స్పెక్యులేషన్స్కి? డిపార్ట్మెంట్ క్లోజ్ చేయాలి కదా వెంటనే. దాని మీద ఒక ఆఫీసర్ని పెట్టి, ఇదిగో గంగాధర్ రెడ్డి అనేవాడు ఇందుకు చనిపోయాడు, లేకపోతే అవినాష్ ఇంకెవరో ఉన్నారు అక్కడ, అతను ఎందుకు చనిపోయాడు, వాళ్ళ బంధువే ఎందుకు చనిపోయాడు, దానికి సంబంధించి ఒక ఫైల్ ప్రపంచం ముందు పెట్టాలి కదా. ఏది ప్రపంచం ముందు అనుమానాలు తప్ప ఏది నిర్ధారణలు లేవు ఈ కేసుకు సంబంధించి. ఏది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలోనూ లేవు, ఇప్పుడు లేవు, కేవలం డౌట్సే. ఇలా డౌట్స్ మీద ఎంతకాలం నడుపుతారు ఈ కేసుని? అంటే పొలిటికల్గా వారు లబ్ధి పొందాలని చూస్తున్నారు, వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈవిడ మధ్యకాలంలో ఫైట్ చేయడం మానేసింది సునీత గారు. అవును, వివేకానంద రెడ్డి గారి కూతురు కుమార్తె ఆవిడ ఆ మధ్య దాకా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం ఆవిడ సీరియస్ ఫైట్ ఇచ్చారు. అవును, ఆవిడ రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టేవారు. దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ భుజాల మీద వేసుకుని మోసారు. అయిపోయింది పర్పస్. విజయం సిద్ధించిన తర్వాత వీరెవరో అంటే బోర దాటాక బోడి మల్లన్న అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే వీళ్ళే రంగంలోకి రావాలి. కాబట్టి ఆవిడకి ఏదో ఒకటి న్యాయం జరగాలి కదా. కనీసం మీరు ఎన్నికల్లో గెలుపుకి ఏదో మేరకు సహకరించింది ఆవిడకి ఏదో కనీసపు న్యాయమైనా జరగాలి కదా. పోనీ ఆవిడే చేశారా? ఆవిడ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, మీరు కడగండి, తేల్చండి. ఇటు ఈ ప్రభుత్వం ఆమెను టచ్ చేయట్లేదు, అటు ఆ ప్రభుత్వం కూడా టచ్ చేయలేదు కదా. టచ్ చేసుంటే ఆవిడ లోపల ఉండేది కదా. కేసు తేల్చిపోని వాళ్ళనే నిందితులుగా ప్రూవ్ చేసి మీరు లోపల వెళ్ళిగా శిక్ష పెట్టి ఇన్ని సంవత్సరాల 7 సంవత్సరాల పాటు ఆ కేసును ఎలా నడుపుతున్నారు మీరు? అది కదా సమస్య. ఇది ప్రజలు అడుగుతున్నారు. అక్కడ కడపలో ఏం జరుగుతుంది? ఆయన చంపేశారు. చంపడానికి ప్రధానంగా కనిపించిన రీజన్స్ కొన్ని. ఆస్తి తగాదాలు ఉన్నాయి ఫ్యామిలీలో అనేది ఒకటి. ఆయన భార్య కంట్రోల్లో ఉంది మొత్తం అంతా. వాళ్ళు ఆల్రెడీ ఒక పౌరాపాఠాన్ని రాసుకున్నారు, ఆవిడ కంట్రోల్లో ఉన్నాయి. ఈయన్ని డ్రై చేశారు వాంటెడ్గా. ఎందుకు డ్రై చేశారంటే ఈయనకి వేరే అఫైర్స్ ఉన్నాయని. ఒకవేళ ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో వీళ్ళు కస్టడీ అంటే ఆయనకి ఏ రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటు లేకుండా కంట్రోల్లో పెట్టారు అనేది కూడా బయటకు వచ్చింది. అందుకని ఆయన ఇంకేవో చేశాడు. అందులో ఆ బెంగళూరు పంచాయతీ అనేది ఒకటి హ్యాండిల్ చేశాడు ఆయన. దానిలో వచ్చిన డబ్బుల్లో కూడా ఆయనకేమీ దక్కకుండా టోటల్గా అటు వెళ్ళిపోవాలి అని ఆవిడ అనుకున్నారని ఆయన భార్య. ఆ స్కీమ్లో సునీత గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఇలా కథ వీళ్ళ మీదకి టర్న్ అయింది. ఇలా 100 కథలు ఉన్నాయి దీని చుట్టూ. ఈ 100 కథల్లో ఏ కథ నిజము అనేది నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది కదా. ప్రభుత్వాలు మారచ్చు, పోలీసులు వాళ్లే కదా. అదే పులివెందుల స్టేషను, అదే కడప ఎస్పీ, మరి వాళ్ళు తేల్చాలి కదా. ఎందుకు తేల్చట్లేదు? ఇంతకాలం 7 ఏళ్ళు పెట్టి కూర్చుంటారు ఆ కేసు. దాని మీద రోజుకో స్పెక్యులేషన్. సాక్షులు చనిపోమంటే చనిపోతారు కదా న్యాచురల్గా. 7 ఏళ్ళు అప్పటి ఆరోగ్యంతో ఇప్పుడు ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? అవును, కేసు తేలే వరకు నువ్వు బతికే తీరాలి అంటే వీళ్ళని తీసుకెళ్ళి మీ పర్యవేక్షణలో పెట్టుకోండి. సరే అండి, ఇప్పుడు ఈ రంగా పోస్ట్ మార్టం అయిన తర్వాత ఒకవేళ ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తే మళ్ళీ టర్న్ తీసుకునే అవకాశం ఉందా ఈ కేసు? టర్న్ ఏముంది, ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు కూడా అలాగే డౌట్ఫుల్ అంటున్నారు. ఆ శ్రీనివాసరెడ్డి వాళ్ళు చనిపోయిన వాళ్ళ మరణాలు కూడా వాటి మీద కూడా 100 అనుమానాలు మాట్లాడారు. నిర్ధారణలు ఏవి అంటున్నాను నేను. ఇది ఫ్రెష్ కేసు. ఆల్రెడీ ముగిసిన కథల తాలూకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ప్రజల ముందు? ఏమీ లేవు. అనుమానాలు తప్ప ఏమైనా నిర్ధారణలు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ఇది కూడా అదే అవుతుంది. ముందు చనిపోయిన 3 కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయారు. వాళ్ళు రకరకాలుగా చనిపోయారు. అప్పుడు చనిపోయిన వాడు ఉన్నాడు, తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒకటి పోలీసులు కదా, అక్కడ ప్రభుత్వం కాదుగా. పోలీసుల నిర్ధారణలు ఏమిటి కొన్ని ఇప్పుడైనా చెప్పాలిగా. ఇప్పుడు కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ ముందే ఎందుకు ఇవ్వలేదు? సడన్గా అక్కరైంది. ఇది ఆయన మరణం సంభవించింది, అది మొదటేమో న్యాచురల్గా అన్నట్టుగానే మీడియాలో వార్త వచ్చింది. ఏ మీడియాలో? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియాలోనే అతనికి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, ఆయన బెడ్ రిడన్ అయ్యాడు, ఆయన బయట తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు, ఈ సివియర్ అనారోగ్యంతో ఆయన పరిస్థితి తేడా కొట్టిన తర్వాత ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో ఆయన కింద పడ్డాడు, ఏదో గాయాలైనాయి. ఇవన్నీ వాళ్ళు రాసిన కథనాలే కదా. సడన్గా సుశీలమ్మ గారి కంప్లైంట్ అనుమానం అనేది మళ్ళీ అజెండాలోకి వచ్చింది.
అంటే ఏం జరుగుతుంది, ఏమన్నా ఇందులో ఏదైనా ఈ కేసుని ఇలా డ్రైవ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతోందా అనేది డౌట్ వచ్చే పద్ధతిలోనే ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇమ్మీడియట్గా మీరు ఒక 6 నెలల్లో తేల్చి అవతల పడేయండి, ఎవరో నిందితులు తీసుకెళ్ళి లోపలేయండి. మొహమాటం ఎందుకు? మీరు చాలామందిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారుగా ఆల్రెడీ. పోసాని కృష్ణమురళి ఉన్నాడు, అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, అతను ఫైట్ అతను చేసుకుంటున్నాడు. అలాగే వల్లభనేని వంశీ ఉన్నాడు కస్టడీలో, ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు. వాళ్ళ ఆవిడ రెగ్యులర్గా వెళ్ళి ఏదో మాట్లాడుతోంది ఆవిడ. సో ఇలాగే ఇంకొకరు ఇద్దరు వెళ్తారు సెలబ్రిటీస్. ఏమవుతుంది, అవినాష్ రెడ్డినో లేకపోతే భారతి గారినో అంతిమ లబ్ధిదారులు అని కనుక ప్రొజెక్ట్ చేశారు ఆల్రెడీ. అంతిమ లబ్ధిదారులను తీసుకెళ్తే కదా కేసు క్లోజ్ అయ్యేది. వీళ్ళని బయట నుంచి మీరు కేసు ఎలా నడుపుతారు అసలు? కేసులో వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని మీ వైపు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని మోస్తున్న వాళ్ళు వారి వారి మాధ్యమాల్లో ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. అవినాష్ అండ్ భారతి ఇన్వాల్వ్డ్ అని చెప్పారు కదా 100 పద్ధతుల్లో. మరి వాళ్ళిద్దరిని ఎందుకు బయట ఉంచుతున్నారు? తీసుకెళ్ళి లోపల పెట్టి కేసు విచారణ జరిపి వాళ్ళే కనుక తేలితే లోపల పంపించేయండి, లేదా అక్విటల్ చేసి బయటే పంపించండి. ఏదో ఒకటి జరగాలి కదా ప్రొసీజరు. అవును, వీళ్ళ మీద వాళ్ళు 100 అనుమానాలు చెప్పారు. సునీత గారు ఆవిడ భర్త మీద. వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేసేటప్పుడు 5-6 సార్లు మాట్లాడారు ఇక్కడ ఫోన్ సంభాషణ అని చెప్పారు పిఏతో. ఆ పిఏ కూడా అతను యాక్చువల్ పిఏ కాదు, అతను ఇంకేదో వర్క్ చూసుకుంటాడు, మధ్యలో వచ్చి ఈయనకి అసిస్ట్ చేస్తాడని చెప్పారు. ఆయన 100 రకాలుగా మార్చాడు స్టేట్మెంట్ని. దాని మీద మాట్లాడేవాడెవడు లేడు. ఇలా ఆ కేసు చుట్టూ వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, వీళ్ళు గందరగోళమే చేస్తున్నారు. ఏదో ఒక క్లారిటీ ఇచ్చేసి క్లోజ్ చేయాలి కదా. ఈ అనుమానం ఎటువైపు నుంచి ఎవడు అనుమానం వ్యక్తం చేసినా ఆ కేసులో ముందు తీసుకెళ్ళి లోపలేయండి. ఎందుకు బెయిల్ లేదు, విచారణ అయిన తర్వాతే రిలీజ్ అని చెప్పండి. చెప్పేసి ఎవరో ఒకళ్ళు తేల్చేసి ఫైనల్గా అంతిమ లబ్ధిదారులు కుటుంబ సభ్యులు అయి ఉంటారు. ఆయన భార్య మీద కూడా 100 అనుమానాలు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఆ సెకండ్ వైఫ్ తాలూకా దాని మీద కూడా 100 డౌట్లు చెప్పారు. దీనిలో ఒక క్లారిటీ ఇచ్చి ఇది కథ అని చెప్పి మీ దర్యాప్తు రిపోర్టు ప్రపంచం ముందు పెట్టాలిగా పోలీసులు. ఈ హత్య కేసుకు సంబంధించి 2 కథలు వచ్చాయి. ఒకటి వివేకం, మీరు అన్నట్టు, అంతకుముందు కూడా నారాసుర రక్త చరిత్ర అన్నది దీనికి సంబంధించిందే కదా. అవును, ఆ కథలు వస్తున్నాయని ఈ కథ ఏంటనేది తెలియట్లేదు బయటికి. ఇలా 100 కథలు ఉన్నాయి. 100 కథలు ఉన్నాయి, ఎవరి పద్ధతిలో వాళ్ళు సినిమాలు తీశారు. అదే కాదు, రాజధాని ఫైల్స్ అనే పేరుతో సినిమా వచ్చింది. దానిలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే గొడ్డలు తీసుకుని నరుగుతాడు. షార్ట్ ఉంది సినిమాలో, యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు. ఎందుకు తీశారు ఆ షాటు, ఏ ఆధారంతో తీశారు? నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆ పక్కనే గొడ్డలు పెట్టుకుని ఉంటాడు ఆయన సీఎం ఛాంబర్లో గొడ్డలు ఎందుకు ఉందని కూడా ఎవరు అడగలేదు. అలా గొడ్డలు తీసి నరికేస్తాడు. ఆ షాట్ ఉంది కదా. మరి అది చూసిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా, నటించిన నటుడి మీద, తీసిన డైరెక్టర్ మీద. కాబట్టి అనుమానాలు ఇంత లెవెల్లో అనుమానాలు స్ప్రెడ్ అవడానికి మీరు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు అనేది పోలీసులకి, ప్రభుత్వానికి ప్రశ్న. అది సాల్వ్ అయితే తప్ప ఇది క్లారిటీ రాదు. ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. పరిటాల రవి కేసు ఇప్పటికీ అనుమానం ఎవరు చేశాడని. అంటే మద్దెల చెరువు సూర్యనారాయణ చేశాడు, ఓకే. అక్కడ ఎవరు కాల్చారు? మొద్దుసీని చంపేశారు కదా విచారణ రాకముందే. ఇలా ఆ కేసులో కూడా ఇలాంటి లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి. ఫైనల్గా ఒకటి కంక్లూజన్ ఏంటంటే సూర్యనారాయణ రెడ్డి చేశాడు, సూర్యనారాయణ రెడ్డిని భాను చంపేశాడు. సో అయిపోయింది స్టోరీ. ఇది కూడా అలాగే క్లోజ్ చేయదలుచుకున్నారా ఈ కేసు కూడా అనేది డౌట్. అందుకని ఇలా చంపుకుంటూ సహజ మరణమా అసహజ మరణమా అని 100 అనుమానాలతో పడే కంటే మీరు అందరినీ కస్టడీలో పెట్టి 6 నెలలు టైం తీసుకుని క్లోజ్ చేయండి కేసు. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.